సో ఈ వీడియోలో కెట్లెస్ టెస్ట్ ఎలా పెర్ఫామ్ చేస్తారో చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తాను. సో యూజువల్ గా ఏరోబిక్ ఆర్గానిజమ్స్ ని ఐడెంటిఫై చేయడానికి కెట్లెస్ టెస్ట్ అనేది పెర్ఫామ్ చేస్తారు. సో ఆర్గానిజమ్స్ లోని కెట్లెస్ ఎంజైమ్ అనేది ఉంటుంది. ఆ కెట్లెస్ ఎంజైమ్ హైడ్రాక్సైడ్ పెరాక్సైడ్ ని బ్రేక్ డౌన్ చేసి వాటర్ అండ్ ఎయిర్ ని రిలీజ్ చేస్తుంది. సో దీంట్లో మెయిన్ గా యూజ్ చేసేది హైడ్రాక్సైడ్ పెరాక్సైడ్ అండ్ శాంపిల్. సో ఫస్ట్ మనం స్లైడ్ తీసుకొని శాంపిల్ ని స్లైడ్ మీద ఇంట్రడ్యూస్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత డ్రాపర్ తోటి హైడ్రోజన్ పెరాక్సైడ్ సొల్యూషన్ ని డ్రాప్ బై డ్రాప్ రిలీజ్ చేసుకుంటాం. సో రిలీజ్ చేసిన వెంటనే ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అవడం స్టార్ట్ అవుతుంది. సో మనకి స్టెఫిలోకోకస్ స్పీషీస్ లో పాజిటివ్ ఉంటుంది, స్ట్రెప్టోకోకస్ స్పీషీస్ లో కెట్లెస్ టెస్ట్ అనేది నెగిటివ్ ఉంటుంది.